థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి అండ్ బెక్కన్ వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కళాభివందనాలు. ఎందుకంటే మా సినిమాని హుషారు పెట్టాలని, ఈ జెన్జీ కిడ్స్ హుషారు పెట్టాలందరికీ రీచ్ అయ్యే విధంగా మీరు తీసుకున్నారంటే, ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఇప్పుడున్న జెన్జీ హుషారు పెట్టాలంటే అందరికీ ఒక చెంపపెట్టు లాంటిది, వాళ్ళకు ఒక మంచి మెసేజ్ లాంటిది. ఈ సినిమా చూస్తే పైకి ఇట్లా కనిపిస్తుంటుంది బిఎఫ్ అది ఇదని, కానీ ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టున్నారని డైలాగ్ చెప్తా. అందులో అది నిజం. వాళ్ళందరికీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, పైకి ఒకలా కనిపిస్తుంది, సినిమా ఎండింగ్లో ఇంకోలా అనిపిస్తుంది. మామూలుగా ఉండదు సినిమా. సురేష్ బాబు గారు తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు హుషారుపేటలో ఎంత హుషారైన విషయం ఉందని. థ్యాంక్ యూ సో మచ్ మా పెద్ద హుషారుపేట డైరెక్టర్ గారికి. ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు ఇందులో. మేము కనిపించే హుషారుపేటలు అయితే కనిపించని హుషారుపేటలు వీళ్ళందరూ. ఈ సినిమాని చాలా బలంగా ముందుకు తీసుకొచ్చిన హుషారుపేటల్లో మొదటివాడు మా భిక్షు అన్న. పెద్ద పిట్టే కాపోజర చిన్నగున్న పిట్ట చిన్నదే కానీ పూత పెద్దది. సినిమా రిలీజ్ అయిన తర్వాత భిక్ష అన్న పేరు మామూలుగా ఉండదు, పెద్ద కూత పెడుతుంది. ఇది మాత్రం పక్క. అట్లాగే మన వెంకటాద్రి అన్న, ఆయన కూడా సైలెంట్గా ఉంటాడు కానీ మొత్తం పెద్ద పెద్ద పనులన్నీ చేస్తుంటాడు, ఇంతవరకు తీసుకొచ్చిన సినిమాని. అట్లాగే మా చరణార్జున్ అన్న నాకు చాలా ఇష్టం. అన్న అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చిండు, మామూలుగా ఇవ్వలేదు అసలు. హుషారు పెట్టాలంటే దానికి ఎంత హుషారైన మ్యూజిక్ ఇచ్చిందంటే మస్తుంది, చాలా బాగుంది. అట్లాగే చాలా పల్లెటూర్లలో ఎంత అందంగా చూపించాలో అంత ముద్దుగా చక్కగా హుషారు పెట్టాలని మంచిగా చూపించిండు మా రుద్రసాయి అన్న. అట్లాగే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎడిటర్ గారికి మార్తాండ వెంకటేష్ గారి గురించి. అట్లాగే చాలామంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చాలా బాగా చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.